భారతీయ ఆర్థిక వార్తలు 8 జులై ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది కల్పన. తాజా వార్తలు వినండి. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య క్రూడ్ ఆయిల్ 5.63% పెరిగింది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు పెరగడంతో క్రూడ్ ఆయిల్ చివరిగా $72 మరియు 41 సెంట్లు వద్ద మూసివేయబడింది. 5.63% పెరుగుదల నమోదైంది. బంగారం $4117 మరియు 50 సెంట్లు వద్ద 0.90% తగ్గగా, వెండి $60 మరియు 28 సెంట్లు వద్ద 2.66% పతనమైంది. లాభాల స్వీకరణ. బలహీన గ్లోబల్ సంకేతాలతో నిఫ్టీ 50.13% పడిపోయింది. నిఫ్టీ 50 చివరిగా 24398.70 వద్ద మూసివేయబడింది. వరుసగా 4 సెషన్ల లాభాల తర్వాత 0.13% తగ్గింది. సెన్సెక్స్ 78285.07 వద్ద మరియు నిఫ్టీ బ్యాంక్ 58291.50 వద్ద మూసివేయబడ్డాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్ఫోసిస్ షేర్లు 3.58% పెరిగాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్ఫోసిస్ షేర్లు $11 మరియు 27 సెంట్లు వద్ద 3.58% లాభంతో మూసివేయబడ్డాయి. ఎస్ఏలో ఇన్ఫోసిస్ చివరిగా $1042.20 వద్ద మూసివేయబడింది. ఏఐ ఆందోళనలతో చిప్ తయారీ కంపెనీలు పడిపోవడంతో అమెరికా మార్కెట్లు తగ్గాయి. ఏఐ ఆందోళనలతో చిప్ స్టాక్లు పడిపోవడంతో ఎస్ మరియు P500 మరియు నాస్డాక్ తక్కువగా మూసివేయబడ్డాయి. ఈ పరిణామం భారతీయ ఇట్ స్టాక్లపై ప్రభావం చూపే అవకాశముంది. సిసిఐ అప్గ్రేడ్ యొక్క అన్ అకాడమీ స్వాధీనతకు ఆమోదం తెలిపింది. భారత కాంపిటీషన్ కమిషన్ నెలల సమీక్ష తర్వాత అప్గ్రేడ్ యొక్క అన్ అకాడమీ స్వాధీనతకు ఆమోదం తెలిపింది. ఈ డీల్ భారతీయ ఎడ్టెక్ రంగంలో పెద్ద మార్పులను తీసుకొస్తుందని భావిస్తున్నారు. ఐపీఓ ముందు కుసుంగర్ యాంకర్ ఇన్వెస్టర్ల నుండి $194 కోట్లు సేకరించింది. కుసుంగర్ లిమిటెడ్ తన ఐపీఓ ముందు యాంకర్ ఇన్వెస్టర్ల నుండి $193.9 కోట్లు సేకరించింది. ఐపీఓ జూలై 9, 2026న సబ్స్క్రిప్షన్కు తెరుచుకోనుంది. ఆర్సీఎఫ్ఎఫ్పీఓ ద్వారా $1,500 కోట్లు సేకరించాలని ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వ రంగ ఎరువుల సంస్థ ఆర్సీఎఫ్ షేర్హోల్డర్ల ఆమోదానికి లోబడి ఎఫ్పీఓ ద్వారా $1,500 కోట్లు సేకరించాలని ప్లాన్ చేస్తోంది. ఈ నిధులు కంపెనీ విస్తరణకు ఉపయోగపడతాయి. డిపాజిటరీ ఇన్వెస్టర్ రక్షణ నిధిపై సెబీ నిబంధనలు సడలించింది. సెబీ డిపాజిటరీలు ఇన్వెస్టర్ రక్షణ నిధి నుండి వార్షిక ఆదాయంలో కొంత భాగాన్ని నిర్దిష్ట అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతించింది. ఈ మార్పు భారతీయ మూలధన మార్కెట్లలో ఇన్వెస్టర్ రక్షణ మెరుగుపడటానికి ఉద్దేశించబడింది. క్రూడ్ ధరలు తగ్గినా $94 నుండి 96 పరిధిలో స్థిరంగా ఉంది. మింట్ పోల్ ప్రకారం క్రూడ్ ధరలు తగ్గినా భారతీయ రూపాయి డాలర్కు 94 నుండి 96 పరిధిలోనే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుఎస్డిఐఎన్ఆర్ చివరిగా 95.60 వద్ద మూసివేయబడింది. పిల్లల దోపిడీ కంటెంట్ కారణంగా మెటా భారతదేశంలో 1.6 లక్షల ఖాతాలు తొలగించింది. మెటా 2025లో పిల్లల దోపిడీ కంటెంట్తో సంబంధమున్న భారతదేశంలో 160,000 ఖాతాలను తొలగించిందని ప్రకటించింది. ఈ వెల్లడింపు భారతదేశంలో సామాజిక మీడియా వేదికలపై పెరుగుతున్న నియంత్రణ పరిశీలనను ప్రతిబింబిస్తుంది. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 78,885.07%. 0 పీటీఎస్. రిలయన్స్ 1321.30%. టీసీఎస్ 2057.600%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 829.85%. ఇన్ఫోసిస్ 1042.200%. ఎస్బీఐ 1037.700%. ఐసిఐసిఐ బ్యాంక్ 1426.900%. అత్యధిక లాభం రిలయన్స్ 0%. అత్యధిక నష్టం రిలయన్స్ 0%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4100.90 ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $126,558 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.90% తగ్గింది. మునుపటి ముగింపు $4,155 మరియు 10 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి ధర లైవ్ అప్డేట్. వెండి 60.282.66% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,853 ప్రతి 10 గ్రా. వెండి ధర 2.66% తగ్గింది. మునుపటి ముగింపు $61 మరియు 92 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలు. ప్రధాన నగరాలు. ప్రధాన నగరాల్లో నేటి ఎల్పీజీ సిలిండర్ ధరలు. న్యూఢిల్లీ ఇండియన్ రూపీ 942.00. ఇండియన్ రూపీ 2930.00. ముంబై ఇండియన్ రూపీ 941.50. ఇండియన్ రూపీ 2885.50.
చెన్నై ఇండియన్ రూపీ 957.50, ఇండియన్ రూపీ 3106.00, బెంగళూరు ఇండియన్ రూపీ 944.50, ఇండియన్ రూపీ 3021.00, హైదరాబాద్ ఇండియన్ రూపీ 994.00, ఇండియన్ రూపీ 3191.00, ఆంధ్రప్రదేశ్ ఇండియన్ రూపీ 966.50, ఇండియన్ రూపీ 3128.00. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 72.415.63 ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 5.63% పెరిగింది. మునుపటి ముగింపు $68 మరియు 55 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు. $95.600 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0% బలహీనపడింది. మునుపటి ముగింపు $95 మరియు 60 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఎట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.